ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ధనుసు రాశివారు, మీరు ఎప్పుడైనా ఇది అనుభవించారా? ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు కదలకపోవడం, మరియు మీ మంచితనాన్ని ఎవరో ఉపయోగించుకోవడం, మీరు ఇచ్చిన ప్రేమకు అదే స్థాయి స్పందన రాకపోవడం, మీరు బయటికి బలంగా కనిపించినా లోపల ఎంతో బాధ దాచుకున్నారు. కానీ మార్చ్ 6, 7 తారీఖులు ఈ 2 రోజులు మీ కథలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఈ 2 రోజుల్లో గ్రహ రహస్యాలు ఎలా ఉన్నాయి? ఈ సమయంలో గురుగ్రహం మీకు శక్తిని ఇస్తుంది. శనిదేవుడు మీ సహనాన్ని పరీక్షించినా ఇప్పుడు ఫలితం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఇక ఈ 2 రోజుల్లో మీరు ఒక కాల్ అందుకుంటారు, ఒక నిర్ణయం తీసుకుంటారు, ఒక సత్యాన్ని కూడా తెలుసుకుంటారు. అది ఎలాంటి విషయంలోనైనా కావచ్చు, మంచి విషయంలోనైనా కావచ్చు, చెడు విషయంలోనైనా కావచ్చు. కాకపోతే మంచి విషయంలోనే ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్న విషయం కూడా కాదు. ఇది మీ దశ తిరగబోతున్న సంకేతం. ఇక ఆర్థిక మలుపు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఇప్పుడు చూసేద్దాం. ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక ధనుసు రాశి వ్యక్తి మీకు 2 సంవత్సరాలుగా డబ్బు కోసం ఎదురు చూస్తున్నాడు. అతను ఆల్మోస్ట్ ఆశ కూడా వదిలేసుకున్నాడు. మార్చ్ 6న అకస్మాత్తుగా అతనికి ఒక మెసేజ్ వస్తుంది. మీ పని ఆమోదం పొందింది. అదెలా? మీ జీవితంలో కూడా ఆగిపోయిన డబ్బు లేదా నిలిచిపోయిన అవకాశం ఇప్పుడు ముందుకు కదులుతుంది. మీరు ఊహించని మార్గం ద్వారా కూడా లాభం వస్తుంది. ఇక సంబంధాల్లో షాక్స్ ఏంటి? ఎలాంటి షాక్లు రానున్నాయి? ధనుస్సు రాశి వారు నిజాయితీగా ప్రేమిస్తారు, కానీ మీకు మోసపోయిన అనుభవం కూడా ఉంది. ఈ 2 రోజుల్లో గతంలో మీకు దూరమైన వ్యక్తి తిరిగి సంప్రదించవచ్చు, లేదా ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశం కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటంటే, అవసరమైతేనే క్షమించండి, కానీ మీ విలువను మాత్రం తగ్గించుకోకండి. ఈ సమయం మీకు నిజమైన వ్యక్తిని కూడా చూపిస్తుంది. ఇక థంబ్నెయిల్లో ఉన్నట్లు సొంతింటి కల సంకేతం ఏంటి? ఇక ఈ 2 రోజుల్లో మీ సొంతింటి కల ఎలా నెరవేరబోతోంది? ఇది యాదృచ్ఛికం కాదు. ఈ 2 రోజుల్లో మీరు ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నారు. ఇక ఈ 2 రోజుల్లో ఆ ఇంటి ప్లాన్ గురించి ఆలోచన కూడా మొదలవుతుంది. కుదిరితే అడ్వాన్స్ గురించి చర్చ కూడా జరుగుతుంది. అంటే అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. లేదా మీ మనసులో స్పష్టత కూడా రానుంది. మీరు చాలా కాలంగా అనుకుంటున్న ఆ కల ఇప్పుడు దైవ అనుగ్రహంతో ముందుకు కదులుతుంది. కాకపోతే పరీక్ష కూడా ఉంది. అందరూ సంతోషం కాదు. ఈ సమయంలో ఒక చిన్న పరీక్ష కూడా ఉండనుంది. ఎవరో ఒకరు, మీ పక్కింటి వారే కావచ్చు, మీ బంధువులలో కావచ్చు, మీ స్నేహితులలో కావచ్చు, ఎవరో ఒకరు మాత్రం మీపై అనుమానం పెట్టుకుంటారు. లేదా డబ్బు విషయంలో చిన్న టెన్షన్ రావచ్చు. అంటే సొంతింటి కల కాబట్టి డబ్బు కొంచెం సర్దుబాటు కాకపోవడం కూడా జరుగుతుంది. ఆరోగ్యంగా అలసట కూడా రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ పరీక్ష తర్వాతే మీకు పెద్ద లాభం కూడా రానుంది. ఇక మీరు ఈ 2 రోజుల్లో చేయాల్సిన దైవ పరిహారం ఏంటి అంటే, మార్చి 6 లేదా 7న ఉదయం సూర్యోదయం ముందు ఒక దీపాన్ని వెలిగించండి. పసుపు పువ్వు దేవుడికి సమర్పించండి. ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇలా చేయడం వలన మీ మనసులో ఎప్పటి నుంచో ఉన్న ఒక పెద్ద సందేహం కూడా తొలగిపోతుంది. ధనుసు రాశివారు, మీరు చాలా కాలంగా చాలా సహనంతో ఉన్నారు. మీరు ఏడ్చిన రోజులు దేవుడు కూడా చూశాడు. మీరు నిశ్శబ్దంగా భరించిన బాధలు కూడా ఆ దేవుడికి తెలుసు. ఇక మార్చ్ 6, 7 మీ కథలో మలుపు తీసుకునే రోజు. వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక మన
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ కొత్త వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై గురుదేవ అని కామెంట్ చేయండి. మీ ఇంట్లో శుభం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.